కాంగ్రెస్ పార్టీ కల్లపులి మంటలతో అధికారంలోకి వచ్చి రైతాంగాన్ని నట్టేట ముంచిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు ఆరోపించారు. దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సన్న రకం వరి ధాన్యాన్ని బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు బోనస్ ఇవ్వలేదని అన్నారు. అలాగే రైతు బంధు నిధుల విడుదలలోనూ రేవంత్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. ఇక రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను హామీల పేరుతో దగా చేస్తూ పబ్బం గడుపుతుందని అన్నారు. అనంతరం ప్రధాన రహదారులపై మెరుపు ధర్నా చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బోనస్, రైతు బంధు, రుణమాఫీల విషయంలో ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సంవత్సరం అందుకున్న దండేపల్లి పోలీసులు హుటాహుటిన ఆందోళన స్థానానికి చేరుకుని బీఆర్ఎస్ శ్రేణులను అడ్డు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీవ్రంగా ప్రతిఘటించారు. ఇక దీంతో సుమారు అరగంట పాటు ధర్నా జరగక ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందులో ఏమాత్రం సందేహం లేదు. మరి అన్ని విధాల మోసం చేసిన ఎన్నో ఉదాహరణలు. ఈ రోజు ప్రధానంగా ఎన్నికల ముందు వరి ధాన్యానికి 500 బోనస్ అన్నారు. అన్ని గెలిచిన తర్వాత ఒకసారి మొత్తానికి ఎగబెట్టారు. మొన్న వానాకాలానికి సన్నవడ్లకి బోనస్ అన్నారు. ఆ సన్నవడ్లకు బోనస్ అన్న సందర్భంలో మన వానాకాలంలో దాదాపు మన దగ్గర అంటే మన కాన్స్టిట్యూన్స్ లో 40,000 మెట్రిక్ టన్నులు మన దగ్గర తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ పరంగా 40,000 మెట్రిక్ టన్నులు తీసుకోవడం, అందులో దొడ్డు సన్నం కలిపి అన్నాడు పార్టీ. ఈ పార్టీతో పాపం గుర్తి ఇత్తమన్నల మీద మొగ్గు చూపెట్టారు. 5 నుంచి 7 మొగ్గు చూపెట్టారు. ఇదో పని ఇది ఇస్తాన్నారు. కౌలు రైతులకు అందరు కౌలు మొత్తం ఏకదాడి కొట్టారు. ఏమైందా? అవి లెక్కలు చెప్తే కాదు, అంత మహా ఘోరం. ఆ లెక్కలు చెప్తే మా అధ్వానం చేస్తున్నారు. పనికి వేరే వాళ్ళట, అందులో ఇంట్లో ఒకరట. కౌలు రైతు ఉపాధి పోతే కుటుంబంలో ఎంతమంది పోయినా ఇంటి యజమానికి ఇస్తారట. అంటే అందరూ వేరు పడరా? తండ్రి కొడుకు. తండ్రి ఈ నెల 23న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని